మహాభారత కాలంలో యాకేలవుడికి అన్యాయం జరిగిపోయింది అని చాలామంది మన సినిమాలని చూసి భావిస్తూ ఉంటారు. నిజానికి ఆ రోజుల్లో ద్రోణుడు పెట్టిన పాఠశాల, ద్రోణాచార్యులు వారు పెట్టిన పాఠశాల కేవలం రాజకుమారులకు మాత్రమే పెట్టి పుట్టబడింది. ఆ రోజుల్లో భీష్మాచార్యులు కానీ ధృతరాష్ట్రులు కానీ ఒక గురువుని తీసుకొని వచ్చి ఒక పాఠశాల నడపమని చెప్పారు. దానికి వనరులన్నీ సమకూర్చిన వాళ్ళు రాజులే కాబట్టి ఆయన రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇవ్వమని చెప్పారు. అయితే ఆ రోజుల్లో ఆటవీకులు ఎలా ఉండేవారంటే, మేము ఏ రాజుకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఏ రాజ్యంలోనూ పౌరులం కాదు, మేము అడవి బిడ్డలం, అడవి మాత బిడ్డలం, మేము స్వతంత్రులం అని భావించేవారు. అలాంటి వాళ్ళకి అస్త్రశస్త్ర విద్యలు ఉపదేశిస్తే వాళ్ళు రాజ్యాన్ని అస్థిరం చేయడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు అంటున్నారు కాబట్టి. అందుచేత అలాంటి వాళ్ళకి అస్త్రశస్త్రాలు విద్యలు ఉపదేశించకూడదు. ఉదాహరణకి ఈ రోజుల్లో పోలీసులకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చే ఒక అకాడమీలో అడవిలో ఉన్న మావోయిస్టులు లాంటి వాళ్ళకి తుపాకీ శిక్షణలోను అణ్వాస్త్ర ప్రయోగాలు ఇవన్నీ ఎలా చెప్పగలరు? అది వాళ్ళకి ఉపదేశించి వాళ్ళ కోసం పెట్టి పుట్టబడిన అకాడమీ కాదు అది. అదేవిధంగా ఇది కూడా ఒక రాజ్యానికి అర్హత లేకుండా ఎక్కడో దూరంగా మసులుతున్న వాడికి ఆ రోజుల్లో అస్త్రశస్త్ర విద్యలు అంటే ఈ రోజుల్లో న్యూక్లియర్ వెపన్స్ కంటే పవర్ఫుల్ అయిన వెపన్స్ని ఎలాగ ట్రైనింగ్ ఇస్తారు. అందుచేతే యాకలవుడికి శిక్షణ ఇవ్వడానికి ద్రోణాచార్యుల వారు ఒప్పుకోలేదు. ఇంకా రెండో విషయం, గురువుగా శిక్షణ ఇవ్వకుండా బొటన వేలు దక్షిణ ఎందుకు అడుగుతాడు అన్న విషయం కూడా చాలామంది తప్పు అన్నట్టుగా సినిమాలు చూసి అంటారు. ఒకసారి ద్రోణాచార్యుల వారు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క మొహం మీద 7 బాణాల ప్రయోగం జరిగిందిట. ఆ కుక్క ఆ బాధ తట్టుకోలేక విలవిల్లాడిపోతుందిట. అప్పుడు ద్రోణాచార్యుల వారు ఒకటే అనుకున్నట్ట, ఒక విద్యని సక్రమంగా ఉపయోగించలేని వాడి దగ్గర విద్య ఉండకూడదు. ఒక మిలిటరీ సైనికుడికి తుపాకీ ఇచ్చుకుని ఊళ్ళోకి వచ్చి చుట్టుపక్కల కుక్కలు నేను అన్ని గేదెల్ని ఆవుల్ని కాల్ చేస్తానంటే వాడు సక్రమంగా ఉపయోగించినట్టు ఎక్కడ అవుతుంది? అలాంటి వాడి దగ్గర ఉండకూడదని తుపాకీ తీసుకుంటారు. అదేవిధంగా ఒక విద్య ఎవడైతే నిష్ప్రయోజకుడు సక్రమంగా ఉపయోగించిన వాడి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ బొటన వేలు తీసుకుందుకు ద్రోణాచార్యుడు ప్రయత్నిస్తాడు. అదే జరిగింది. అంతేగాని యాకలవుడికి అన్యాయం జరగడం కాదు, ఏవి కాదు.